వాళ్ళ అమ్మగారు ఉమ్, చెప్పండి మేడం. పాప వాళ్ళ అమ్మగారు ఇప్పుడే కాల్ చేసి చెప్పారు మేడం. 17 సంవత్సరాలు మేడం పాపకి. బా ఉమ్, బా వెయిట్ పెరిగిపోయి పీసీఓడి ప్రాబ్లం అన్నారంట మేడం. చాలా ఓకే. హాస్పిటల్ తిరిగారంటండి. డేట్లు సరిగ్గా రావు మేడం. డేట్ వచ్చినా ఓకే. బ్లీడింగ్ అవుతే 15 రోజుల వరకు అవుతుందంట మేడం. నేను ఉమ్, నెల మీద 10 రోజులైంది మేడం మన సప్లిమెంట్ ఇచ్చి. ఆ అమ్మాయికి ఏం రీసెంట్ గా ఇచ్చారు మేడం? మొన్న నేను తనకి శతావరి ఇచ్చాను మేడం. ఐరన్ ఆమ్లా ఇచ్చానండి. ఫుడ్ ప్యాక్స్ ఇచ్చాను మేడం. ఓకే. ఫస్ట్ అవుతే ఫుడ్ ప్యాక్స్ ఇచ్చానండి. ఎందుకంటే ఎక్కువ మెడిసిన్ వాడుంది. అమ్మాయి బాగా వెయిట్ ఎక్కువైపోయింది అన్నారు మేడం. ఓకే. వాళ్ళ అమ్మగారు ఎందుకంటే వెయిట్ అయిపోతుంది అందరూ నవ్వుతున్నారనంట మేడం. అలా ఏం ఉమ్, చేయకండి మేడం అని చెప్పాను. ఫుడ్ ప్యాక్స్ ఇచ్చానండి మేడం ఫస్ట్. తర్వాత ఈ 4 రకాల ఉమ్, సప్లిమెంట్ ఇచ్చానండి. ఒక వారం రోజులైందంట మేడం. తనకి 10 రోజుల వరకు ఓవర్ బ్లీడింగ్ అయ్యేది. తనకి అవ్వలేదంట మేడం ఈ నెల. సమానంగానే ఉమ్. అయ్యిందంటండి. కాకపోతే బాగుంది ఏం పడలేదు ఈ నెల అనేసి చేశారు మేడం ఆవిడ. వెయిట్ అవుతే కంట్రోల్ అవ్వాలి ఎలాగంటున్నారు మేడం. ఓకే. ఆ అమ్మాయికి వెయిట్ కంట్రోల్ అవ్వాలి. ఇప్పుడు క్లియర్ అయిందా అండి? ఈ ఒక్క నెల అయింది మేడం మనం ఇచ్చి. ఈ నెల మాత్రం మరి నెలసరి మీరు బాగుందండి. ఫ్లాట్స్ యాడ్ చేశారా అండి? మర్చిపోయాను మేడం. సారీ మేడం. ఫ్లాక్స్ ఫ్లాట్స్ ఆయిల్ యాడ్ ఇచ్చానండి. చేస్తే పీసీఓడి కంట్రోల్. ఇప్పుడు 17 ఇయర్స్ అమ్మాయి అంత ఓవర్ వెయిట్ వచ్చారంటే ఒకసారి రీజన్ చెప్పండి దేవి మేడం మీరు. ఉన్నారంట మేడం హాస్పిటల్కి వెళ్తే. పీసీఓడి అంటే చాలా హాస్పిటల్ ఓవర్ వెయిట్ ఎందుకు వస్తారండి? ఓకే. వాళ్ళ మరి పీసీఓడి అంటే ఓవర్ వెయిట్ ఎందుకు? మీరు చెప్పాలి దీనికి నాకు ఆన్సర్. మీరు చాలా మేడం సీనియర్. వాళ్ళు యూజ్ చేసిన మెడిసిన్ కి స్టెరాయిడ్స్ పెడితే వెయిట్ పెరిగిపోతారు మేడం. ఓకే. బయట నెక్స్ట్ ఇంగ్లీష్ మందులు ఏవైతే ఉన్నాయో ఎస్ మేడం. మేడం చెప్పండి మేడం. ఓకే మేడం. వాళ్ళు బయట ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు మేడం. సో దాని వల్ల వాళ్ళు ఓవర్ వెయిట్ అయితే పెరిగిపోతారు మేడం. మెడిసిన్ వల్ల ఓవర్ వెయిట్ పెరుగుతారండి. తర్వాత మేడం చెప్పినట్టు అలాగే మొన్న చేంజెస్ అయినా కూడా నెక్ దగ్గర బాగా లావ్ అయిపోతుందండి. నెక్ దగ్గర బాగా బ్లాక్ వచ్చేస్తుంది. 17 ఇయర్స్ అయినా బాగా లావ్ అయిపోతారు. అన్వాంటెడ్ బాడీ హెయిర్ వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మీరు బ్యాక్ సత్తావరి యాడ్ చేశారు కాబట్టి చెప్పండి మేడం. ఓకే మేడం. బ్యాక్ బాగా సీట్ వచ్చేసింది మేడం. ఎస్ అదే లావ్ అయిపోతారు పిల్లలు చిన్న ఏజ్ లో ఇచ్చారు కాబట్టి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది చక్కగా బ్యాలెన్స్ క్లియర్ చేసేస్తుందండి. ప్రతి ఒక్క లేడీ జనికి ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ 2 హార్మోన్స్ ఉంటాయి. ఈ 2 బ్యాలెన్స్ అయినప్పుడు క్లియర్ అవుతాయి. ఇప్పుడు మీరు ఆల్రెడీ 1 మంత్ అయ్యింది కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ అమ్మాయికి ఆ పీసీఓ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మరి థైరాయిడ్ ఉందో లేదో ఒక్కసారి మీరు కనుక్కోండి. థైరాయిడ్ గాని ఉన్నట్టయితే కదా హ్యాపీగా షేక్ సజెస్ట్ చేయండి. ఒక స్లిమ్ టీ సజెస్ట్ చేయండి. మన వెయిట్ లాస్ కిట్ క్యాప్సూల్ సజెస్ట్ చేయండి. ఎక్సర్సైజ్ చేయమనండి. 3 and 4 లీటర్స్ వాటర్ తాగమనండి. షేకే తాగమని చెప్పండి తప్ప ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా ఈ అమ్మాయి 3 to 6 months చేస్తే ఈ మొత్తం ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోద్ది మేడం. అంతా కూడా ఫుడ్ లోనే ఉంది. ఓకే మై డియర్ లీడర్స్ ఒక్కసారి నోట్ చేసుకోండి. చెప్పండి మేడం గారు చిన్న డౌట్ అండి. ఒక అమ్మాయి 24 సంవత్సరాలు మేడం. పెళ్లి అయిపోయిందండి. 2 పిల్లలు మొత్తం అసలు నెలసరి వస్తే బ్లీడింగ్ బాగా దారుణంగా అయిపోతుందంట మేడం. గర్భసంచి తీసేయాలంటున్నారంట. 24 సంవత్సరాలు కదా తీయకూడదు అని మళ్ళీ కొన్ని హాస్పిటల్లో చేయట్లేదు అంట మేడం. మనం ఏమైనా ఇవ్వచ్చారా మేడం? మీరే చెప్పాలి దీనికి ఆన్సర్, నేను చెప్పను. అంటే నేను అవుతే ఆపరేషన్ వద్దు చెప్పండి. మా సప్లిమెంట్ వల్ల క్యూర్ అవుతుంది అంటున్నాను మీరు మేడం. ఇవ్వచ్చు కదా అని. ఎప్పుడు క్యూర్ అవుతుందని అయితే చెప్పకండి. ఒక ప్రయత్నం చేయండి అని చెప్పండి. ఇప్పుడు ఓకే మేడం. గర్భసంచి ప్రాబ్లము ఇప్పుడు డాక్టర్ కన్నా మనం ఎక్కువ కాదు కదా మేడం. మనం డామ్ షూర్ అవును గా మేడం. బెడ్ మీద ఉన్న పేషెంట్లకి వాళ్ళకి ఇవ్వం కాబట్టి మీరు ఒక ప్రయత్నం చేయండి. వాళ్ళది అవసరం కాబట్టి మన అవసరం కాదు మేడం. న్యూట్రిషన్స్ ఏముంది 100 అయితే మీరు ఒక్కసారి 100% ట్రై చేయండి అని చెప్పండి. మన న్యూట్రిషన్ ఓకే వల్ల మేడం. ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. గర్భసంచికి ఎటువంటి, ఎందుకంటే ఈ రోజు
హార్ట్ లో హోల్ ఉన్న ఒక అమ్మాయికి న్యూట్రిషన్ సజెస్ట్ చేసాం. విత్ రిపోర్ట్ తో డాక్టర్ కి సజెస్ట్ చేయగలిగాం విత్ న్యూట్రిషన్స్ అన్నమాట. అందుకని మన మెడిసిన్ కాదు, హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆవిడకి ఏమి ఇవ్వాలి మీరు చెప్పండి మేడం, నేను రాస్తాను. నేనైతే మేడం గారు శతావరి అండి, నూనె, ఓకే ఆమ్లా, ఓకే అలోవెరా, ఐరన్ పోలిక్ ఇవ్వాలనుకుంటున్నాను మేడం. ఫుడ్ ప్యాక్స్ ఇచ్చి నాకు తెలుసున్న మీరైనా చెప్తే మేడం. నేను యాడ్ మేడం చేస్తానండి. ఫుడ్ ప్యాచెస్ అనేది మీ ఇంటర్నల్ ఇంట్రెస్ట్ మేడం. అంటే మీరు ఫుడ్ ఆ, ప్యాచెస్, టాక్సిక్లిన్ అనేది మీరు అది ట్రీట్మెంట్ కి సంబంధించింది కాదు. మీరు లోపల మీరు ఎక్స్ట్రా ఇస్తున్నారు అంతే. మీరు ఇప్పుడు దీనికి ఓకే మేడం. ట్రీట్మెంట్ గా ఆమెకి ఏదైతే గర్భసంచిలో ప్రాబ్లం ఉన్న లేడీకి మీరు ఇస్తానంటుంది శతావారి, నోని, ఆమ్లా, అలోవెరా. ఇది ఎవరినైనా అడిగి తెలుసుకుందాం మేడం మన లీడర్స్ ని. ఓకే ఓకే మేడం. మై ఓకే డియర్ మేడం. లీడర్స్, మరి మేడం చెప్పిన ఆన్సర్ ఎంతవరకు కరెక్ట్? మేడం మీరున్న పొజిషన్ ఏంటి మేడం? సిల్వర్ కదా మేడం? అవును మేడం గారు. మేడం సిల్వర్ డైరెక్టర్ లో ఉన్నారండి. మేడం ఈ రోజు గర్భసంచి రిమూవ్ చేసేయాలి అన్న ప్రాబ్లం కి శతావరి, నోని, ఆమ్లా, అలోవెరా. దీనికి ఎవరైనా కరెక్టా, ఇంకేమైనా యాడ్ చేయాలా, లేదంటే ఇందులో ఏమైనా తీయాలా అనేది మీరు ఎవరైనా ఇంకొక సజెషన్ ఇవ్వగలరా అండి? మేడం గుడ్ మార్నింగ్ మేడం. చాలా మిస్ మేడం, మిస్ అవుతున్నాం మిమ్మల్ని. థ్యాంక్ యూ మేడం. మేడం Yes, thank అంటే you, ఇప్పుడు మేడం చెప్పింది 17 years పాప ఓవర్ బ్లీడింగ్ అవుతుంది అని చెప్పారు. ఫస్ట్ చెప్పండి మేడం. ఫస్ట్ దానికి తర్వాత వచ్చేసి మనకి ఆ, ఇదని చెప్పారు, అదే గర్భసంచి పిసిఓడి ప్రాబ్లం, ప్రాబ్లం గురించి చెప్పారు. ఆ, గర్భసంచి చెప్పారు. ఫస్ట్ దానికైతే నేను పిసిఓడి ప్రాబ్లం సేమ్ సిచ్యువేషన్ 16 and 17 years అమ్మాయికి నేను ఇచ్చాను మేడం, గుంటూరులోనే. చెప్పండి. ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది పాప, అసలు చాలంట. అరబీ స్కూల్లో ఉండిద్ది అమ్మాయి. ఓకే ఆ అమ్మాయికి అయితే నేను సజెషన్ చేసింది ఏంటంటే జ్ఞానోడర్మా, శతావరి మ్యాక్స్, అలోవెరా శతావారి, ఫ్లాక్స్, అలోవెరా. అలోవెరా ఫ్లాక్స్ కూడా ఇచ్చాను మేడం. అలోవెరా ఫ్లాక్స్. ఓకే మేడం. మేడం శతావరి మ్యాక్స్ ఏంటంటే పిసిఓడి ప్రాబ్లం కైనా శతావరి మ్యాక్స్ క్యూర్ అయిపోతుంది ఒక్కదానితోనే. దాంతో పాటు జ్ఞానోడర్మా యాడ్ చేస్తే ఏంటంటే మన బాడీలో ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం అయితే ఉంటుందో దాన్ని స్కాన్ చేసి దాంతో పాటు ఏంటంటే ఒకవేళ బాడీ ఓవర్ హీట్ అయ్యి కూడా బ్లీడింగ్ ఎక్కువ అయిందని మనం అలోవెరా కూడా సజెషన్ చేయొచ్చు మేడం. చేశాను. దాంతో పాటు ఫ్లాక్స్ ఇచ్చి ఏంటంటే పాపకి ఎప్పటి నుంచో పడే ఇబ్బంది 1.5 months లో క్లియర్ అయిపోయింది మేడం. ఓకే సూపర్ మేడం. ఫస్ట్ ఇది మేడం చెప్పారు. సెకండ్ దానికి మేడం నోని, శతావరి మ్యాక్స్, ఇంకా ఏంటి మేడం చెప్పారు? ఆమ్లా, అలోవెరా మేడం. ఆమ్లా, అలోవెరా. ఆమ్లా వేసి గర్భసంచి అసలు రిమూవ్ చేసేయాలని చెప్పారు కదా. ఎస్ మేడం. ఆ గర్భసంచి అయితే రిమూవ్ చేసే పరిస్థితి అయితే మన సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళు ఎంత పెద్ద లోపల గర్భసంచి రిమూవ్ చేయాలంటే లోపల ఏదన్నా గడ్డలు అట్లా ఉంటేనే తీస్తున్నారు. ఆల్రెడీ రీసెంట్ గా నేను అట్లా ఒక మాధవి మేడం అనే నుంచి ఇస్తున్నాను మేడం. గర్భసంచిలో పెద్ద గడ్డ ఉంది, తీసేయాలి అని చెప్పారంట. ఓకే అట్లాంటి మేడం కూడా నేను 4 months ఇచ్చాను. ఇప్పుడు 5th month కూడా యూజ్ చేస్తున్నారు. 2-3 months కి దాని సైజ్, గర్భసంచిలో ఉండే గడ్డ సైజు తగ్గిపోయింది. ఆ సైజు కొన్ని ఎంఎంస్ ఇట్లా పెరుగుతూ ఉంది, ఇంకొంచెం పెరిగితే తీసేయాలి అన్నారంట. నేను ఆ మేడం కి ఏమి ఇచ్చానంటే పరగడుపున నూనె ఇచ్చాను. జ్ఞానోడర్మా, ఫ్లాక్స్, శతావరి మ్యాక్స్ ఇచ్చాను. తర్వాత కదా టాక్సిక్లిన్ ఫుడ్ ప్యాచెస్ కామన్ అన్నమాట. అది ముందు చెత్త అంతా బయటకు రావడానికి అదైతే ఇందులో ఇంక్లూడింగ్ చేయట్లేదు. జ్ఞానోడర్మా ఇంకొకటి ఏమి ఇచ్చానంటే నేను క్రాన్బెర్రీ ఇచ్చాను మేడం. ఓకే క్రాన్బెర్రీ. యూరినరీ ప్రాబ్లం అంటే వాళ్ళకి ఆ గర్భసంచిలో గడ్డ ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ తో పాటు యూరినరీ ప్రాబ్లం కూడా స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఓకే మ్యామ్. ఆ యూరినరీ ప్రాబ్లం స్టార్ట్ అయిన దగ్గర నుంచే గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, యూరిన్ లో మంట రావటం అట్లా క్రాన్బెర్రీ నా దగ్గర లేకపోతే తమ్ముడు దగ్గర నుంచి, మీ దగ్గర నుంచే, మీదో విజయ మేడం దగ్గర నుంచే తెప్పించి ఇచ్చాను మేడం. 2 బాటిల్స్.
Yes, madam. ఇచ్చాను. ఇంకా వాటితో పాటు ఇది ఫ్లాక్స్ ఇంకా తర్వాత వచ్చేసి No. ఆమె వీక్ గా ఉంది. తో ఇచ్చాను. Okay, ఈ madam. సీబక్తో ఏదో మీరు మనీతో కంపేర్ చేసుకుంటే ఇది ఇట్లా ఉండిద్ది, ఇది ఇట్లా ఉండిద్ది అని చెప్పాను. అది 750 వరకు పడిద్ది, ఇది 360 పడిద్ది. ఇది కొంచెం బాగా ఇమ్యూనిటీ బాగా ఇచ్చింది. ఏదైనా మీకు యాంటీబయాటిక్ ఎక్కువగా ఇది రిలీజ్ అయ్యిద్ది అని చెప్పాను. సీబక్తోనే తీసుకున్నారు మేడం. కానీ వాటిలో ఏదైతే ఆమెకి కరెక్ట్ గా సరిపడిందో ఆమెకి గర్భసంచి ఆపరేషన్ రిమూవ్ లేకుండా అయింది మేడం. సూపర్ మేడం. ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నారు మేడం. హ్యాపీగా ఉన్నారు. అసలు సర్జరీ కూడా ఇంకా పడలేదు సూపర్ మేడం, ఎక్సలెంట్. దేవి మేడం, మీకు రావాల్సిన ఆన్సర్ మేడం. వచ్చిందా మేడం? చూడండి మేడం ఓకే ఒకసారి. మేడం. మీరు చెప్పే అవును. శతావారి, నోని, ఆమ్లా, ఎలోవేరా మీరు చేశారు. క్రాన్బెర్రీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి అవును మేడం. క్రాన్బెర్రీ యాడ్ చేశారు. కానీ మాక్సిమం అంతా కూడా మీరు ఇప్పుడు మేడం, యాడ్ చేయవలసింది ఓకే ఏంటంటే మేడం. ఫ్లాక్స్ యాడ్ చేసుకోండి. చెప్పండి మేడం. అదే చిన్న పాప కదా, నోని అప్పుడే ఇవ్వద్దండి. అంటే 24 మేడం ఇయర్స్ మేడం కదా. చిన్న పాప కాదండి, చిన్న పాప కాదు. అదే 24 ఇయర్స్ అంటే 24 ఇయర్స్ అమ్మాయికి. అది విన్నాను మేడం మొత్తం. అయితే నోని ఎందుకు స్టార్టింగ్ ఇవ్వద్దని చెప్తున్నానంటే చాలా ఓవర్ హీట్ చేస్తుంది అవును కదా. సో అందుకని చెప్పి నోని ఆపేసి గ్యానోడర్మా ఇవ్వండి. కొలెస్ట్రామ్ ఇవ్వండి మేడం. కొలెస్ట్రామ్ అంటే ఇమ్యూనిటీ కూడా అమ్మాయికి కావాలి. మీరు ఫోలిక్ అండ్ ఐరన్ కూడా యాడ్ చేయండి. మేడం చెప్పారు ఇప్పుడు టీబక్ట్రన్ కూడా ఇమ్మని. ఇది కూడా ఇమ్యూనిటీ బూస్టరే కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేయొచ్చు మేడం. అంటే కాదు, గర్భసంచి రిమూవ్ చేయమని చెప్పారట. అదే మేడం రిమూవింగ్ కే అంటే 24 ఇయర్స్ అమ్మాయికి రిమూవ్ చేయాల్సిన దేవి necessity మేడం, అయితే లేదు మేడం. అవును మేడం. 24 సంవత్సరాలండి, 24 పెళ్ళయింది, 2 పిల్లలండి. ఒక్క నిమిషం అండి. 24 ఇయర్స్ అమ్మాయికి ఒక్క నిమిషం విజయ మేడం చెప్పండి. ఇప్పుడు నోని యాడ్ చేయొద్దు. స్టార్టింగ్ మంత్ శతావరి, గ్యానోడర్మా, ఫోలిక్ అండ్ ఐరన్ ఎలాగో యాడ్ చేస్తాము. ఇప్పుడు ఈ అమ్మాయికి కావాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలి. కొలెస్ట్రాల్ కానీ సీబక్ట్రన్ అయినా పర్వాలేదు. ఓకే మేడం. రెండు పెట్టినా ప్రాబ్లం లేదండి. రెండు పెట్టినా ప్రాబ్లం లేదు. ఓకే మేడం. దొరుకుతుంది మేడం. మేడం క్రాన్బెర్రీ దొరుకుతుందో లేదో హ్యాపీగా దొరుకుతుంది, కానీ అది మీరు ఏమైనా వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటేనే మీరు సజెస్ట్ చేయండి. లేకపోతే ప్రాబ్లం అయితే ఏం లేదు కానీ మేడం. ఇప్పుడు మీరు ఓకేనా? చెప్పే మేడం కి ప్రాబ్లం కి మీరు మన దిల్బహార్ మేడం, విజయ మేడం చెప్పింది ఏంటంటే, ఒకటి బ్లీడింగ్ అయిపోవడం వల్ల వీక్నెస్ అని చెప్పారు. కానీ గైనిక్ ఓకే రిలేటెడ్ మేడం. ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఏదైనా సరే శతావారి, జ్ఞానోడర్మా, మస్తన్షిడ్. అంతే కదా మేడం? విజయ మేడం అండ్ దిల్బహార్ మేడం అంతే మేడం. చెప్పానా మేడం? విజయ సబ్జెక్ట్ మేడం వచ్చింది నాకు. మేడం కరెక్ట్ చెప్పేస్తారు. ఓకే మేడం. చాలా థాంక్స్ మేడం గారు. గుడ్ మార్నింగ్ విజయ మేడం. మేడం గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ మేడం. మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు మా తప్పన చూసారా, డైలీ ఒక 10 మెసేజ్లు పెడుతున్నారు. కానీ ఇలా మనం ఒక దగ్గర కూర్చొని ఒక వారానికి ఒక 5 ప్రాబ్లమ్ సొల్యూషన్ తెలుస్తుందండి. అందరూ కూడా బుక్ ప్రిపేర్ చేసుకోండి దయచేసి. ఈరోజు దిల్బహార్ మేడం, దేవి మేడం, విజయ్ మేడం చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా దయచేసి బుక్ ప్రిపేర్ చేసుకోండి. నాలెడ్జ్ పెంచుకోండి. ఇవన్నీ చేయించండి. నెలకి 10,000 to 25,000 యాజ్ ఏ విమెన్ గా మనం ఇన్కమ్ తీసుకుందాం. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే 3 ప్రాబ్లమ్స్ కి చెప్పుకున్నాం. పీరియడ్స్, ఈవెన్ శతావారి, జ్ఞానోడర్మా, ఎలోవేరా ఇమ్మని చెప్పి మాట్లాడుకున్నాం. సో అలాగే మరి 24 ఇయర్స్ గర్భసంచి రిమూవ్ చేయ వాళ్ళకి శతావారి, జ్ఞానోడర్మా, ఫోలిక్ ఐరన్ ఇవ్వచ్చు. ఈ సీబక్ట్రన్ అనేది మీ ఆప్షన్. ఓకేనండి. 2 ఇవ్వచ్చు. లేదు అంటే ఇంక ఇన్ఫెక్షన్స్ ఉంటే క్రాన్బెర్రీ ఇవ్వచ్చు. లేదు అని అనుకుంటే టాక్సిక్లిన్ అది కంపల్సరీగా మీ సెకండ్ ఆప్షన్. మన మైండ్ అక్కడ ప్రాబ్లం బట్టి మీరు సజెషన్ చేయాలండి. నెక్స్ట్ 3 ప్రాబ్లమ్స్ అయిపోయాయండి. 4th ప్రాబ్లం ఎవరికి ఏంటి ఉంది ఒకసారి మాట్లాడితే మిగతా మన లీడర్స్ మీకు ఆన్సర్ ఇస్తారు. 4th కొత్త వాళ్ళకైతే డౌట్స్ ఉంటాయండి. పాత వాళ్ళకైతే దయచేసి ఉండదు. ఆల్రెడీ 1 year అయిపోయిందంటే మీరు ఎక్స్పీరియన్స్ అయిపోతారు.
గ్రూప్ లో మెసేజ్ ఎవరైతే పెట్టారండి ఇప్పుడు, అంటే అందరూ హ్యాండ్ రైజ్ చేశారు, నేను ఎవరికి మ్యూట్ ఆన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒకసారి నేను మ్యూట్ ఆన్ చేసి మాట్లాడే వాళ్ళందరినీ నేను ఒకసారి హ్యాండ్ లోయర్ హ్యాండ్ పెట్టేస్తాను. లక్ష్మి గారు అయిపోయింది మేడం. మేడం గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి మేడం. మేడం నాకు చిన్న చెప్పండి. డౌట్ వచ్చి దీనిలో మేడం, వర్క్ చేస్తున్నానండి మీరు వెస్టేజ్ లో. మీరు మేడం. మీరు లేడీస్ గ్రూప్ లో ఉన్నారా అండి? ఏ మేడం ఉన్నానండి లేడీస్ ఎస్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి. నేను రేపల నుంచి మాట్లాడుతున్నానండి. ఎస్ 3 months అయింది మేడం వెస్టేజ్ లో జాయిన్ అయ్యి చేస్తూ ఉన్నాను వర్క్. యూట్రస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు శతావారి రెఫర్ చేశాను మేడం. చాలా క్యూర్ అయ్యిందని చెప్పేసి నాకు మంచి రిజల్ట్ ఇచ్చారు. సో ఆ రిజల్ట్ వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను. దాన్ని చూస్తూ నేను ఇంకా ఇన్స్పైర్ అవుతున్నాను మేడం. చాలా థ్యాంక్స్ అండి, మీరు అలా వీడియో చేయటం మా లాంటి వాళ్ళకి చాలా బెనిఫిట్. అయితే ఈ రోజు నా డౌట్ ఏంటి మేడం, థైరాయిడ్ పీసీడీ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే అన్వాంటెడ్ గా హెయిర్ వస్తుంది మేడం. అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, వెయిట్ బాగా గెయిన్ అయ్యింది. కలిపి తనకే ఉన్నాయి. సో నేను థైరాయిడ్ కి సంబంధించి మామూలుగా శతావారి రిఫర్ చేశాను. శతావారి, ఫ్లాక్స్ ఆయిల్, ఆలోవెరా, ఆమ్లా ఇచ్చాను. పీరియడ్స్ రెగ్యులర్ అయినాయి. ఎప్పుడు 6 నెలలకి 7 నెలలకి ఒకసారి వచ్చే పీరియడ్స్ కాస్త ఇప్పుడు నెల నెల వస్తున్నాయి. కాకుంటే ప్రాబ్లం ఏంటంటే వెయిట్ ఏమీ తగ్గలేదు, అన్వాంటెడ్ గా. సో మీ సలహా కావాలని వచ్చానండి. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, మన దిల్బహార్ మేడం, విజయ మేడం, పివి లక్ష్మి కాకుండా ఇంకెవరైనా మేడం కి సొల్యూషన్ చెప్పగలుగుతారు చెప్పాలి మేడం. ఇంకెవరైనా మేడం కి సొల్యూషన్? మరి ఈ సబ్జెక్ట్ డైలీ తీసుకుంటున్నామండి, ఎంతో కొంత మీకున్న నాలెడ్జ్ లోనే మేడం కి షేర్ చేయండి. ఒకసారి ఆన్సర్ చెప్పమ్మా మేడం కి. వల్లి మేడం మీరు చెప్పగలుగుతారా? చెప్తాను మేడం. చెప్పండి మేడం. చెప్పండి మేడం, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. పివి లక్ష్మి మేడం, సుమాదేవి గారు టీం అండి. నేను సేమ్ ఇదే ప్రాబ్లం ఒక 17 years పాపకి ఇచ్చాను మేడం. అన్వాంటెడ్ హెయిర్. ఫస్ట్ కుకింగ్ ఆయిల్ చేంజ్ చేయండి మేడం. కుకింగ్ ఆయిల్ వల్ల కూడా చాలా వెయిట్ లాస్ అవుతుంది. మీరు చెప్పినవన్నీ కూడా ఇవ్వచ్చు, దాంతోపాటు సిఎండి వాటర్ కూడా యాడ్ చేయండి మ్యామ్. వెయిట్ లాస్ ఈ మార్నింగ్ నుంచి నైట్ వరకు తాగుతున్న వాటర్ లో డ్రాప్స్ వేసుకుని అలా తాగుతుంటే దాని వల్ల కూడా అన్వాంటెడ్ హెయిర్ ప్లస్ వెయిట్ లాస్ కూడా అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం సూపర్ ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. వల్లి మేడం థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మీరు ఎన్ని మంత్స్ అయింది మేడం ఆ పాపకి ఇచ్చి? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. 1 month అయ్యింది, ఇంకా అన్వాంటెడ్ హెయిర్ అది. ఓకే ఓకే, మీరు ఇచ్చి 1 month అయింది మేడం. నేను బేబీ మేడం మీరు? ఎస్ మేడం. మేడం నేను 2 months అయింది మేడం. 2 months అయింది. ఒక్క నిమిషం అండి. అన్వాంటెడ్ హెయిర్ కి ఇవ్వలేదండి. సరే చెప్పండి ఒకసారి. పీసీఓడి అండి, అన్వాంటెడ్ బాడీ హెయిర్, థైరాయిడ్, ఓకే, వెయిట్ గెయిన్. చూడండి మేడం, ఇప్పుడు కుకింగ్ ఆయిల్ మార్చారా మేడం మీరు మేడం చెప్పినట్టు? మార్చాను మేడం. ఓకే, కుకింగ్ ఆయిల్ మార్చారు కాబట్టి ఫస్ట్ థైరాయిడ్, పీసీఓడి, వెయిట్, బరువు. ఓకే, ఈ 4గిట్లకి ఒకటే సొల్యూషన్ కుకింగ్ ఆయిల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుకింగ్ ఆయిల్ మార్చాలి. మనం డబ్బా ఆయిల్ ఉన్నా కూడా అది పనికి రాదు, మన కెమికల్ లేని ఆయిల్ కాబట్టి మన దగ్గర ఇవన్నిటికి క్లియర్ అవుతుంది. నెక్స్ట్ పీసీఓడికి మీరు ఇచ్చిన న్యూట్రిషన్స్ అంతా సరిపోతుందండి. అన్వాంటెడ్ బాడీ హెయిర్ ఎప్పుడైతే ఉందంటే హార్మోన్ ఇన్బాలెన్స్ చేశారు కదండి, శతావారి యాడ్ చేశారు కాబట్టి క్లియర్ అయిపోతుంది.
మీరు ఇచ్చిన న్యూట్రిషన్ జ్ఞానోడర్మ శతావారికి పీసీఓడి ఫ్లాక్స్ కూడా పీసీఓడి అండ్ థైరాయిడ్ కూడా క్లియర్ అవుతుంది. ఓకే అది మేడం టైం పడుతుంది, కుకింగ్ ఆయిల్ కూడా. మరి బరువు అంటారా మేడం, జనరల్ గా మంచిగా ఉన్న మనిషే, బాడీ మెటబాలిజం అంతా ప్రాపర్ గా ఉన్న మనిషే ఒక లేడీ బరువు ఒక మినిమం బాడీలోంచి ఒక 5 kgs రిమూవ్ చేయాలి అంటేనే, హెల్దీగా రిమూవ్ చేయాలి అనుకుంటేనే, ఖచ్చితంగా మేడం ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనుకుంటేనే 100% 1.5 months 2 months టైం తీసుకుంటుంది మేడం. మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాపర్ గా ఒక ఫుడ్ అనేది మెయింటెనెన్స్ లో 2.5 3 kgs తగ్గడం అనేది హెల్దీ డైట్. మరి మీరు ఇచ్చే 2 months లో ఓవరాల్ గా ఎన్ని ప్రాబ్లం క్లియర్ చేస్తూ మీరు యాక్దమ్ వెయిట్ లాస్ అవ్వాలి అనేది, అది అప్లిక్ రిలేటెడ్ ప్రాబ్లం అవనివ్వండి, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం అవనివ్వండి, లాంగ్ టైం అనేది తీసుకోవాలి. ఏదైనా సరే వెస్టర్న్ న్యూట్రిషన్ అనేది మెడిసిన్ కాదు, ఓన్లీ ఫుడ్ కి సంబంధించి మీరు తినే భోజనం ద్వారా మన బాడీ మెటబాలిజం 1 to 6 months బాడీ అడ్జస్ట్ అవ్వాల్సిందే. మీరు ఎవరికైనా సరే 1 month లో రిజల్ట్ వచ్చేస్తుంది, 2 months. ఎందుకంటే పీసీఓడి థైరాయిడ్ కైనా కొంచెం టైం పడుతుంది, పీరియడ్స్ కైనా కొంచెం టైం పడుతుంది, కానీ ఓన్లీ పీరియడ్స్ లో పెయిన్ కి మాత్రమే, ఒక్క దానికి మాత్రమే మీకు 20 days లో రిజల్ట్ వస్తుంది. మేడం మీరు ఇచ్చింది చాలా కరెక్ట్ గా అండి, అన్ని ఇచ్చారు. కుకింగ్ ఆయిల్ అండ్ శతావారి అండ్ జ్ఞానోడర్మ, ఎలోవీరా కూడా ఇచ్చారు కదండి. ఓకే, ఈవెన్ ఒకసారి మీరు మ్యూట్ ఆన్ చేసుకోండి. మీరు ఇచ్చిన న్యూట్రిషన్ ఏంటంటే చెప్పండి మేడం. శతావరి ఇచ్చాను మేడం, గ్యానోడెర్మా, ఫ్లాక్స్ ఆయిల్, క్లియర్ క్లియర్ ఆయిల్ మందే యూస్ చేస్తున్నారండి. ఆమ్లా ఇచ్చాను, వెరీ ఐరన్ ఫోలిక్ ఇచ్చానండి. వెరీ గుడ్, సూపర్ మేడం. అలోవెరా కూడా ఈసారి యాడ్ చేసేయండి. క్లియర్ మేడం. ఇంక మీరు ఏది మార్చేయద్దు, హ్యాపీగా 6 months టైం తీసుకోండి. వాళ్ళకి మైండ్ లో ఫిక్స్ చేసేయండి, ఏదైనా 3 to 6 months. 6 months అయిన తర్వాత పీసీఓడి తగ్గిపోతుంది, అమ్మాయికి హార్మోన్ ఇన్బాలెన్స్, అన్వాంటెడ్ బాడీ హెయిర్ తగ్గుతుంది. మీకు ఈ విషయం, నేను వ్యాక్సిన్ చేసేటప్పుడు ఒక లేడీ, ఒక అమ్మాయి వచ్చేదండి, ఒక 24 years. ఆ అమ్మాయికి కంప్లీట్ గా అన్వాంటెడ్ నోస్ మీద, చిన్ మీద, వాయిస్ మీద, చిన్ మీద తీయడానికి హెయిర్ 150 రూపీస్ ఛార్జ్ చేసేదాన్ని. అంత టైం పట్టేది. అంత చేసిన అమ్మాయికి ఫుల్ హెయిర్ అన్నమాట. ఇంకా అమ్మాయికి లేజర్ ట్రీట్మెంట్, ఆ ట్రీట్మెంట్, ఆ అమ్మాయికి ఎప్పుడు తగ్గిందో తెలుసా అండి? ఖచ్చితంగా అదే ఇయర్ లో అమ్మాయికి ఇయర్ మొత్తం చూసుకుంటే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళింది. నెక్స్ట్ అమ్మాయి ప్రెగ్నెంట్, ఒక్క లేయర్ కూడా బాడీ మీద లేదండి. అంటే చూడండి, ఎప్పుడైతే ఆడపిల్లలు కానీ ఎవరైనా సరే పెళ్లి ఈడు కానీ ఇలాంటప్పుడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే హస్బెండ్ తో వాళ్ళకి రిలేషన్ ఎప్పుడైతే అయితే ఆబ్వియస్లీ వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ కరెక్ట్ గా క్లియర్ అయ్యి ఆ అమ్మాయికి ఎటువంటి న్యూట్రిషన్ మెడిసిన్ వాడక ముందే ఆ అమ్మాయికి అన్వాంటెడ్ బాడీ హెయిర్ పోయింది. అంటే ఇదంతా కూడా హార్మోనల్ కదండి. 3 to 6 months టైం పడుతుంది, పూర్తిగా క్లియర్ అవుతుంది. ఓకే మేడం. ఓకే మేడం, మీకు ఇంకేమైనా క్లియరా మేడం? థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ లీడర్స్. ఈ రోజు 5 ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకున్నాం. చూడండి, గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే మీరు ఇంకెనీ ఆన్సర్ శతావారి అండ్ జ్ఞాన, బ్లీడింగ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఖచ్చితంగా అవ్వట్లేదంటే ఫోలిక్ ఐరన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడున్న సబ్జెక్ట్ మీరు రాసుకున్నట్టయితే క్లియర్ గా గైనిక్ మీద ఒక అవేర్నెస్ వచ్చేసింది. ఓకే, మరి అందరూ అడిగిన క్వశ్చన్ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? ఒక చిన్న సొల్యూషన్ అనేది, మరి మనకి టైం అయ్యింది కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ మనం నెక్స్ట్, ఓకే ఇప్పుడే తెలుసుకుందామండి. చాలా మంది మరి పర్సనల్ గా ఈ రోజు 1000 ఇన్కమ్ రావాలంటే ఏం చేయాలి అని. బేసిక్ గా మన జూమ్ అనేది 1:6 సంబంధించింది. నేను ఒక 3 minutes లోనే క్లోజ్ చేస్తానండి. పెన్ పేపర్ పట్టుకోండి. ఫస్ట్ చెప్పాలి, మార్నింగ్ జూమ్ అటెండ్ అయినట్టయితే మీ ఫస్ట్ మనం 100 PV కొనుక్కుంటాం. 100 PV కొనుక్కోవడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే, మనకి చూసుకోండి 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. 3500 కొంటే 10 నుంచి 20% మనకి డిస్కౌంట్ వస్తుంది. ఫస్ట్ థింగ్ 10 to 20% డిస్కౌంట్ వస్తుంది మై డియర్ లీడర్స్. మన అకౌంట్ లో 150 రూపీస్ మనకి అకౌంట్ లో 1వ తేదీ నుంచి 14వ తేదీ లోపు కొనుక్కుంటే దీన్ని సిఎన్సి ఆఫర్ అంటారు, కన్సిస్టెన్సీ ఆఫర్. ఈ ఆఫర్ లో మనకి 300 మేడం, విజయ మేడం అంటే మీరు
మనము 1వ తేదీ నుంచి 14వ తేదీ లోపు, 2వ తేదీ నుంచి 14th లోపు ఆఫర్ అంటారండి. ఇది కొనుక్కోవడం వల్ల 300 రూపాయలు మనకి ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. ఆ మంత్ ఆఫర్ పెట్టింది. ఫస్ట్ మంత్ కొనుక్కుంటాం, ప్రొడక్ట్స్ అన్ని అయిపోతాయి. సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ 3500 పెట్టి 100 పీవీ కొనుక్కోవడం వల్ల మనకి 5వ నెల 2500 రూపాయల ప్రొడక్ట్ డిపి ప్రైస్ లో, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో అయితే 2500 వస్తుందండి. అదే ఎంఆర్పి 3200 రూపాయల ప్రొడక్ట్. ఓవరాల్ గా ఫ్రీ గిఫ్ట్, ఈ 10 to 20% డిస్కౌంట్, మన అకౌంట్ లో పడిన అమౌంట్, ఈ 4 months ఇచ్చింది సిఎన్సి ఆఫర్ కాల్కులేషన్ 50% కి డిస్కౌంట్ కి వస్తుందండి. ప్రతి ప్రొడక్ట్ కూడా 55% అంటే 450 రూపాయల కుకింగ్ ఆయిల్ మనకి 225 రూపాయలకు వస్తుంది. పేస్ట్ మనకి 32.5కి వస్తుంది. 196 డిష్ వాష్ మనకి 100 రూపాయలకి వస్తుంది. 115 రూపాయలు మనకి వాష్రూమ్ క్లీనర్ ది మనకి చక్కగా 55 రూపీస్ కి వచ్చేస్తుంది. ఇలా ప్రతి ప్రొడక్ట్, బట్టల లిక్విడ్ 321 రూపాయలు మనకి 160 రూపాయలకు వస్తుంది. అంటే ప్రతి మహిళ డిస్కౌంట్ కోసం చూసే డిస్కౌంట్ మన వెస్టీజ్ లో గౌతమ్ బాలి గారు ఇస్తున్నారు. ఇది సేవ్ కస్టమర్ గా 100 పీవీ ప్రతి ఒక్కరం మనం చేద్దాం. ఈ రోజే ప్రతిజ్ఞ చేద్దాం. 100 పీవీ మన వెస్టీజ్ లో మన న్యూట్రిషన్ హెల్త్ సంబంధించి అన్ని చేద్దాం. మరి 1:6 చూడండి. ఫస్ట్ 3000 నోట్ చేయండి. ఈ పేపర్ అని ఖచ్చితంగా మీరు గ్రూప్ లో సెండ్ చేయండి. మీకు ఇన్కమ్ ఎలా వస్తుందో ఈజీగా చెప్తున్నామండి. ఈ రోజు నేను ముగ్గురితో చేయించా. 3 members 1:6. అదే చెప్తున్నాండి. 5000 అండి, 2000 పాయింట్లు అని చెప్పట్లేదు. మీతో పాటు ఒక 6గురికి షేర్ చేయండి. అంతేనండి బిజినెస్ మొత్తం. మీరు 100 పీవీ కొనుక్కొని మీ స్ట్రైట్ లెగ్ లో 1, 2, 3, 4 6 లెగ్గుల్లో మినిమం 1200 రూపీస్ పెట్టి ప్రొడక్ట్ కొనిపించండి. చూడండి 35 పీవీ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ 1200 కొన్ని పక్కన పెట్టండి, 35 పీవీ హోమ్ కి కదా. 35 పీవీ ఇంటూ 6 కాలిక్యులేషన్ చేసుకుంటే 210 పీవీ వస్తుంది మై డియర్ లీడర్. 210 పీవీ మీది ఒక సెల్ఫ్ 100, 300 పాయింట్లు. ప్రతిరోజు జూములు విని ఒక 300 పాయింట్లు కూడా చేయకపోతే ఎలా అండి? మీకు ఏమైనా డిస్కరేజ్ వచ్చిందంటే మోటివేషన్ చేయడానికి జూమ్ ఉంది. మీకు ఎవరైనా నో అన్నారు అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ, మీ డ్రీమ్స్, విజన్ పెట్టుకోండి, మంచి గోల్ పెట్టుకోండి. మేము సపోర్ట్ చేయడానికి మేము ఉన్నాం. ఒక పర్సన్ దగ్గర నుంచి 300 పాయింట్స్ వచ్చినాయండి. సెకండ్ మంత్, ఫస్ట్ మంత్ మీరు జాయిన్ అయ్యారు, సెకండ్ మంత్ ఏం చేస్తున్నారు చేశారు, అదే మంత్ లో చేయొచ్చు. మీరు వెంటనే 300 పీవీ అవ్వగానే మీరు ఫాస్ట్ గా 8% అవుతారు. అయినప్పుడు మీకు 750 రూపాయల ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది. ఒక 250 వరకు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు జస్ట్ ఒక 6గురికి షేర్ చేశారు. ఏం షేర్ చేశారు? ప్రొడక్ట్ అమ్మలేదండి. వాళ్ళ ఇంట్లో ఉన్న జబ్బులకి, వాళ్ళ ఇంట్లో ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దానికి మీరు ఇవ్వడం జరిగింది. ఒక దేవత లాగా వెళ్ళి సొల్యూషన్ ఇచ్చారు. అయిపోయింది కదండి. 1:6. చూడండి థర్డ్ మంత్ వచ్చారు. మరి ఇప్పుడు మీకు ఎంత కావాలి? మినిమం 4 to 5,000 ఇన్కమ్ కావాలి. 3 మీరు ఏం చేశారండి? మీరు 100 పీవీ కొనుక్కొని ఒక 6గురితో 35 పీవీ చేయించారు. సేమ్ సెకండ్ మంత్ మీరు ఏం చేస్తారంటే మేక్ ఏ లిస్ట్. ఆల్రెడీ యూజ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? షేర్ ద ప్రొడక్ట్ అనేది 1:6 చేసాము. ఇప్పుడు మనం ఇంకా మేక్ ఏ లిస్ట్ రాస్తాం. లిస్ట్ రాసి ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకొని ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి మీరు ఏదైతే అవేర్నెస్ ఇచ్చారో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి 1:6 చేసే వాళ్ళని 10 members ని తయారు చేయాలండి. మనం అనుకుంటే చేయలేనిది ఏది లేదు, పెద్ద విషయం కాదు. 2 మంది లీడర్స్ చేసేస్తున్నారు. 1:6 చేసే వాళ్ళని 10 మందిని తయారు చేయండి. మీతో కలిపి 10 members. 10 into 300 పీవీ, ఒక్కొక్కరి దగ్గర నుంచి 300 పీవీ వస్తుంది కాబట్టి 300 పీవీ చొప్పున కాల్కులేషన్ చేసుకుంటే 3000 పీవీ అవుతుంది. నెక్స్ట్ 8% అండి, 12% లోకి మీరు వస్తారు. 12% లో మీకు 3000 అయితే మీకు 3000 నుంచి 4000 రూపాయలు చెక్. లేదు అంటే ఇంకా తక్కువే చెప్దామండి, 2500 నుంచి మినిమం 4000 లోపు మీకు చెక్. మనకి ఒక 3000 రూపాయలు, 3200 రూపాయలు అకౌంట్ కి ఎవరైనా వేస్తున్నారా అండి? ఎవ్వరు వేయరండి. అది మీకు డైరెక్ట్ గా మీ పాకెట్ లో పడుతుంది, డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పడుతుంది, డైరెక్ట్ గా మీకు ఏటీఎం పడిపోతుంది. థర్డ్ మంత్ వచ్చేసరికి ఏదైతే 10 మందితో మీరు 1:6 చేయించారో
కొంతమంది వాళ్ళు మిస్ అయినా, కొంతమంది ఉన్న ఓవరాల్ గా 10 మెంబర్స్ కాల్కులేషన్ అండి. ఇలాగే జరగాలని కాదు, డబ్బులు వస్తాయని చెప్తున్నాము. అదే 10 మందితో మీరు 100 పీవీ కొనుక్కుంటూ 6 లెగ్గుల్లో 35 పీవీ చెప్పున 1:6 చేసి ఒక పోస్టర్ పెట్టారనుకోండి. ఆ పోస్టర్ చూసి మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది. మేడం చేసినప్పుడు, సాయి సుధా మేడం, రాజేశ్వరి మేడం చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు? ఈ రోజు కూడా ఒక 2 లేడీస్ వెంటనే చేస్తారండి. 1:6 కూడా చేస్తాను కదా. అలాగే ఒక 10 మందితో థర్డ్ మంత్ సేమ్ అదే 10 మందితో 300 పీవీ చేయిస్తే మళ్ళీ 3000 పీవీ అవుతుందండి. 16% కి మీరు వచ్చేస్తారు. 6000 పీవీతో అయితే ఎంత చెక్ వస్తుందో బ్రాంజ్ డైరెక్టర్ గా మీకు తెలుసు. అక్షరాల 9000 నుంచి 10,000 చెక్ దిగిపోతుందండి. 10,000 రూపీస్ చెక్ వస్తుంది. మై డియర్ లీడర్స్, అది బయట మీరు తీసుకొని రావాలి అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు 8 అవర్స్ మీరు ఇంట్లో బయలుదేరిన తర్వాత మార్నింగ్ 1 అవర్, నైట్ 1 అవర్, మీరు 9-10 గంటలు మీరు వర్క్ చేస్తే మీకు నెలకి 10,000. ఆ 10,000తోనే ఉండిపోతారు. బట్ ఇక్కడ మనం పీపుల్ ని పెంచుకుంటే 10,000ని ₹1,00,000 చేయొచ్చు. ఓకేనండి. అలాగే మరి 25,000 కావాలి అనుకున్న వాళ్ళు ఒక లెగ్ లో 20 మెంబర్స్ 1:2 పీవీ అండి. 300 × 20 = 6,000 పీవీ. అలాగే సైడ్ వాల్యూమ్ 7 × 300 పీవీ, 7 3 21, 100 పీవీ సైడ్ వాల్యూమ్. అంటే ఓవరాల్ గా 27 మెంబర్స్ మైండ్ మీరు మార్చినట్టయితే మీరు యాజ్ ఏ సిల్వర్ డైరెక్ట్ క్వాలిఫై అయ్యి మీరు చక్కగా 25,000 మీకు చెక్ వస్తుందండి. ట్రావెల్ ఫండ్ అనేది మీకు 5% వస్తుందండి. టీమ్ బిల్డింగ్ బోనస్ అనేది మీకు 3% వస్తుందండి. లీడర్షిప్ ఓవర్ హెడింగ్ బోనస్ అనేది మీకు అండి. డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఓన్లీ ఒక్కరిని క్వాలిఫై చేసి 27 మందితో 1:6 చేసిన మీకు ఫారిన్ ట్రిప్ సంవత్సరానికి 3 ట్రిప్స్ తీసుకెళ్తుంది. పక్కన పెట్టిన చిన్న ట్రిప్ హ్యాపీగా థాయిలాండ్ ఫారిన్ ట్రిప్, చిన్న ట్రిప్స్ ఒక 2 ట్రిప్స్ మీరు వెళ్ళడానికి ఎలిజిబిలిటీగా కంప్లీట్ చేసుకుంటారు. 25,000 అక్షరాలు మీకు అకౌంట్ కి వచ్చేస్తుంది. దీనికోసం పనిచేద్దామండి. దాని తర్వాత లక్షలు అన్ని చాలా ప్లానింగ్ ఉంది. కానీ ఈ రోజు మీ మైండ్ కి ఎక్కించే ఇంజెక్షన్ ఏంటంటే మీరు 1:6 కంప్లీట్ చేయండి. నిజంగా చేయలేమా అనుకుంటే, ఎందుకంటే దయచేసి మన అప్లైనెస్ టైం, మన టైం వేస్ట్ చేసుకోవద్దు. మనందరం అనుకుంటే ఏదైనా చేయగలం. ఒక లేడీ ఒక వెపన్. మీరు అనుకొని చూడండి, ఖచ్చితంగా 1:6 చేస్తే మీరు ఎక్కడున్నా ₹150,000 అక్షరాల మీ అకౌంట్ కి పడుతుంది. నేనైతే ఎంత అద్భుతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి 1:6 ఎలా చేయాలో నేను నేర్పిస్తున్నానండి. మీరు లేని వాళ్ళు ఈ రోజు 1:6 చేసేస్తున్నారు, చేసి ఇంకొక ఇద్దరితో చేయించగలుగుతున్నారు. అదే మీరు బోర్డు మీద కాల్కులేషన్ చెప్పమంటే చెప్పలేరు. కానీ ఈజీ ప్లాన్ వెళ్తుందండి ప్రతి ఒక్క మహిళ. 6 లెగ్ 35 నేను చెప్పాను. అదే 100 పీవీ చేస్తే ఎంత వస్తుందండి? ఈ రోజు వల్లి మేడం వచ్చిన షార్ట్ టైమ్ లోనే ఈవెన్ 600-700 పీవీ ఈవెన్ 20 days లో చేయడం జరిగింది. మరి ఆవిడ 100 కంప్లీట్ చేసేస్తారు. అలాంటి వ్యక్తులను ఒక 10 మందిని తయారు చేసుకుంటే 10,000 వస్తుంది. మై డియర్ లీడర్స్, పాజిటివ్ గా పనిచేద్దాం, ఎనర్జెటిక్ గా పనిచేద్దాం. మనందరం తీసుకునే నిర్ణయం ఎందుకు అంటే మన గౌతమ్ బాలి గారు పెట్టిన 1:6. ఇక్కడ ఎవ్వరు పెట్టింది ఏం లేదండి. ఎవ్వరికి రాదు ఈ క్రెడిట్. మన కోసం మనందరినీ కూడా ధనవంతుల్ని చేయాలి. ప్రతి 1 lakh ఎర్నర్ గా రావాలి. ప్రతి మహిళ వెనకాతల ఒక స్టోరీ ఉంది. ప్రతి మహిళ హృదయం వెనకాతల ఒక హార్ట్ఫుల్ స్టోరీ ఉంది. ప్రతి మహిళని గెలిపించాలనే విధంగా మనకంటూ ఒక అద్భుతమైన రికగ్నిషన్ ఇచ్చి లేడీ లీడింగ్ అని ఒక బుక్ మన కోసం తయారు చేసి 6 లెగ్గుల్లో పీవీ చేసుకొని మీరు కూడా 1,00,000 నుంచి 5,00,000 పర్ మంత్ సంపాదించుకునే క్యాపబిలిటీ కలిగి ఉన్నారని ప్రూవ్ చేసిన మన గౌతమ్ బాలి గారి పెట్టిన 1:6 మనందరం కూడా నేను సైతం అంటూ ప్రతి ఒక్కరం ప్రతి ఏరియాలో, ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దగ్గర కూడా మనందరం కూడా 1:6 మనకి మనం ఇన్కమ్ తెచ్చుకున్నట్టయితే, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఒక్కటి ఉంటే జీవితంలో అన్ని సాధించినట్టే అండి. మీ అకౌంట్ లో 50,000 పడితే అన్ని రకాల రోగాలు పోతాయండి. ఎందుకంటే ఫస్ట్ ఈ రోజు చాలా మంది మహిళలు కురింగిపోతున్నారు, అక్కడే ఉండిపోతున్నారు. ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నట్టయితే ప్రతి ఒక్క మహిళ బయటకు వస్తారండి. ఒక మహిళ ఎంతో మంది మహిళని వెలిగే దీపం మాత్రమే ఎన్నో రకాల దీపాలని వెలిగించగలదు. డెఫినెట్ గా డెసిషన్ తీసుకోండి. ఈ రోజు మన సెషన్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ దొరికింది. కంపెనీ కోసం అద్భుతంగా మన శ్రీరక్ష ఎక్స్ట్రాడినరీగా చెప్పారు.
మరి మన ప్రొడక్ట్ కి హెల్త్ అవేర్నెస్ కి సొల్యూషన్ మన విజయ మేడం అండ్ మన దిల్బహార్ మేడం అండ్ వల్లి మేడం, కాదల్ వల్లి మేడం కూడా ఇవ్వడం జరిగింది. డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి. నా చిన్న ఉద్దేశం ఏంటి అంటే, చిన్న ఆలోచన, ఈ మహాయజ్ఞం 1,00,000 మంది పీపుల్ 1:6 చేద్దాము. మీరందరూ లేడీస్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక 5 మెంబర్స్ తీసుకున్నామండి. నా సెషన్ మీద ఏమొద్దు, నిజంగా మీ మనసుకి, మీకోసం, మీ పిల్లల కోసం 1:6 ఈ మంత్ ఎంత మందితో చేయిస్తున్నారు, మీరు ఎప్పుడు చేస్తున్నారు చెప్పండి. నేనైతే చాలా, మన కోర్ గ్రూప్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అందుకోసమే ఈ జూమ్ పెట్టామండి, పర్టికులర్ గా అందుకోసమే. నాకైతే రిజల్ట్ కావాలి. నాకైతే మీరు ఫీల్డ్ ఎన్ని చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు, నాకు పాయింట్లు ఎన్ని వస్తున్నాయో గౌతమ్ బాలి గారికి కావాలి. పాయింట్లు ఎన్ని వస్తున్నాయి, కాన్ఫిడెంట్ గా చేద్దామండి. 1,00,000 రూపాయలు వస్తే లైఫ్ ఏం మారిపోతుందండి. 1,00,000 రూపాయలు వస్తే హ్యాపీగా నిద్ర పడుతుందండి. మన అకౌంట్ లో పడి ఒక లగ్జరీ కార్ మీరు డ్రైవ్ చేస్తే, ఒక డ్రైవర్ ని పెట్టుకొని మీరు డ్రైవర్ డోర్ తీసి మీరు దిగితే, పిల్లలు ఆ కార్ లో ఎంజాయ్ చేస్తే, రేపటి కోసం భయం లేకుండా రోజు కోసం మనం ఖచ్చితంగా 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది. మన మహిళలందరం కూడా ఒకటైతే చిటికలో ఏదైనా సాధించగలం. మనకు మంచి నమ్మకం, అపార నమ్మకం అయితే మీ అందరి మీద నాకు ఉందండి. అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, మరి 1:6 మీరు ఎప్పుడు చేస్తున్నారు, ఎంత మందితో చేయిస్తున్నారు, అదొక్కటి చెప్పండి. షార్ట్ పీరియడ్ లో టక్కమని చెప్పేస్తే మనం చూద్దాం. ఫస్ట్ వన్ చంద్ర మేడం, మ్యూట్ ఆన్ చేసుకోండి. 1 సెకండ్ మేడం, 1 సెకండ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్, మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. ఎస్, అలాగే. బేబీ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం. బేబీ గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ అండి. సో నేను జాయిన్ అయ్యి 1 ఇయర్ అయ్యింది మేడం. నేను తీసుకుంటున్నాను. ఒక 3 months నుంచి మాత్రం మీరు చెప్పేటువంటి 1:6 అనేటువంటి కాన్సెప్ట్ నాకు బాగా నచ్చి, నేను నా కింద ఉన్నటువంటి టీమ్ తో చేయిస్తున్నాను మేడం. ఒక లీడర్ 1:6 కాన్సెప్ట్ మీద వెళ్తున్నాం మేడం. సో నాకు సహకరించేటువంటి నా లీడర్ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. తప్పకుండా మీ మహాయజ్ఞంలో నేను కూడా అందరితో కూడా 1:6 చేయిస్తానని నేను మాటిస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్ మేడం, థ్యాంక్ యూ. పోస్టర్స్ రిలీజ్ చేయండి మేడం, పెట్టండి. 10 members తో అర్జెంట్ గా చేయించండి. బేబీ గారు 1000 పడిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నరసం గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. నేను లాస్ట్ మంత్ అయితే చేపించాను మేడం. ఈ మంత్ అయితే 1:7 చేపిద్దామని గోల్ తో పని చేస్తున్నాను మేడం. నేను గోల్డ్ లెవెల్లో ఉన్నాను మేడం. ఈ మంత్ 1:7 అంటే ఏంటి మేడం? అంటే 6 numbers ఉన్నారు మేడం. కొన్ని 8 legs ఉన్నాయి మేడం నాకు. అయితే ఇంకొక నెంబర్ ని ఎక్కువ యాడ్ చేపిద్దాం కొనేవాళ్ళు ఉన్నారు మేడం. ఇప్పటికైతే 4 అయింది మేడం. ఇంకొక 3 చేపిద్దాం అనుకుంటున్నాను మేడం. ఓకే, 3 చేపిస్తారు. ఇంకా ఎన్ని మెంబర్స్, మీరు కాకుండా మీ టీమ్ లో ఎన్ని మెంబర్స్ చేస్తారు ఈ మంత్ మేడం? నేను కాకుండా 6 numbers ని చేపిస్తాను మేడం. 7 numbers మేడం. జెంట్స్ ఆర్ లేడీస్? లేడీస్. ఓకే మేడం, అలాగే చేపిస్తాను మేడం. 7 members మీరు చేయిస్తున్నారు ఈ మంత్. ఓకే, పెట్టుకోండి మేడం. పోస్టర్స్ రిలీజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ మేడం. మేడం ఇందు గారు నెక్స్ట్ వన్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సో అలాగే రమ్య గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మ్యూట్ ఆన్ చేసుకోండి మేడం, అందరికి మ్యూట్ ఆన్ చేస్తున్నాను. కళ్యాణి గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఫోన్ చేశారు, ఈ రోజు నేను చాలా బిజీగా ఉండి మీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు మేడం. మార్నింగ్ నుంచి అస్సలు ఖాళీ లేదు ఇప్పటి వరకు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎందుకు కాల్ చేశానంటే మేడం, మీ యానంలో వచ్చాం కదా మేడం, వాళ్ళకి ఏంటంటే అపర్ణ మేడం మాట్లాడారు. మొత్తం క్లీన్ అండ్ క్లియర్ గా పిన్ టు పిన్ మొత్తం అంతా చెప్పారు మేడం. సో వాళ్ళు ఏంటంటే ఇంకెవరేమైనా మేము పట్టించుకోమంటాము అంటే వేరే ఎవరో చెప్పారంట మేడం, ఇది ఆయుర్వేదిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ అవుతాయి అని చెప్పేసి అన్నారంట. సో మేడం ప్రతి సప్లిమెంట్
గురించి చెప్పారు మేడం. సో వాళ్ళు ఏంటంటే ఉన్న సప్లిమెంట్స్ ఇంకా కొన్ని యాడ్ చేసుకుని వాళ్ళ నుంచి యూజ్ చేస్తున్నారు మేడం. సూపర్ మేడం, అది వెరీ గుడ్ మేడం. ఓకే మేడం. మంచి విషయం, వాళ్ళకి డ్రీమ్ సక్సెస్ అవుతుంది, పిల్లల డ్రీమ్. మీరు చెప్పండి మేడం, 1:6 మీ టీమ్ లో మీరు ఎప్పుడు చేస్తున్నారు, ఎన్ని మెంబర్స్ తో చేస్తున్నారు? నాది నేను చేస్తున్నాను మేడం. నా టీమ్ లో ఒక ఇద్దరు నుంచి ట్రై చేస్తున్నాను. ట్రై చేయదు మేడం, ఈ మంత్ ఎన్ని మెంబర్స్ తో చేస్తారో మీరు చెప్పండి. నాదైతే అయిపోతుంది మేడం. నా కింద టీం ఏంటంటే కొంచెం లేదు మేడం, గవర్నమెంట్ లేదు చేస్తున్నారు. మీరు ఈ మంత్ ఒక్కరితో అయినా చేయిస్తారా, అది చెప్పండి కాన్ఫిడెంట్ గా. తప్పకుండా మేడం, చేపిస్తాను కన్ఫర్మ్ గా. వెరీ గుడ్, ఇలా అంటే మీకు యూనివర్సల్ సపోర్ట్ చేస్తుంది డెఫినెట్ గా. కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకొకటి మేడం, ఇంకొకరికి స్కిన్స్ మేడం డౌట్స్ అయితే మీకు తర్వాత చెప్తాం, ఎందుకంటే టైం అయిపోయింది ఆల్రెడీ. ఓకేనా మేడం? థ్యాంక్స్, ప్రిపేర్ చేసుకోండి. తప్పకుండా మేడం. ఎస్ మేడం, ఎస్. ఓకే అండి, నెక్స్ట్ ఎన్ మహేష్ గారు ఒకసారి మ్యూట్ ఆన్ చేసుకోండి. మహేష్ గారు మ్యూట్ ఆన్, అదే లేడీ అనుకుంటా అండి, ఎవరో మరి. ధనలక్ష్మి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. సాయి సుధా గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. అండి, రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్ విజయ్ మేడం అండి. అంటే ఈరోజు అంటే మీరు చెప్పారు కానీ సెక్షన్ గురించి ఏమీ మాట్లాడద్దు, నా గురించి ఏమి మాట్లాడద్దు, కానీ మాట్లాడుకుంటూ ఉండలేదు. ఇంత మంచి నాలెడ్జ్ ఇస్తున్నారు కదా విజయ్ మేడం కానివ్వండి, మీరు కానివ్వండి, అప్లైనర్లు అందరూ కూడా చాలా బాగా చెప్తున్నారు. అదే కాకుండా 1:6 గురించి చెప్పాలి అంటే మీరు మొదలెట్టింది అది మాకు తెలిసింది. నేను 1:6 ఈ రోజే కంప్లీట్ అయింది మేడం. మార్నింగ్ మిమ్మల్ని సారీ అడిగాను, 2వ తారీఖు కంప్లీట్ చేస్తాను, చేయలేకపోయానని. ఈ రోజు 11 కల్లా నేను పెట్టేశాను మేడం. నాది నా కిందన ఒక చేస్తాను మేడం, ఇదైతే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను మేడం. మీరుతో చేయిస్తున్నారు అంతే కదా? ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకే, తొందరలో 120 మెంబర్స్ తో చేయించండి, ఓకేనా? తప్పకుండా మేడం. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ మీకు. అలాగే ఉమా గారు మ్యూట్ ఆన్ చేసుకోమ్మా. నువ్వు లాస్ట్ మొన్నటి బట్టి ఒక మ్యూట్ ఆన్ చేయలేక అలాగ ఉండిపోయాము. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, చూడండి లాస్ట్ వన్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి. నాకు ఈరోజు సెక్షన్ అయితే చాలా బాగా నచ్చి, అదే మన లేడీస్ డాక్టర్స్ అందరూ కూర్చొని ఏ ప్రాబ్లం కి ఏది ఇవ్వాలి అన్నట్టు నాకు అనిపించింది మేడం. చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ నేనంటే మా చెల్లికి చిన్న కొంచెం కడుపులో నొప్పిగా ఉంటది పీరియడ్స్ టైంలో అన్నారు. తనకి ఖచ్చితంగా ఈ మెడిసిన్ ఇచ్చి మంచి రిజల్ట్ వచ్చేలా నేను చేస్తాను మేడం. నెక్స్ట్ 1:6 కూడా కంప్లీట్ చేస్తాను. నాకు కింద ఉన్న డౌన్ కూడా తనతో కూడా. అంటే ఈ మంత్ మీరు చేసి ఇంకొక లేడీతో చేయిస్తున్నారు, లేడీ ఆర్ జెన్ ఎవరైనా మీ ఇష్టం. అంటే మీరు వెళ్ళి గైడ్ చేస్తున్నారు అంతే కదా? రాసేసుకున్నాను. ఖచ్చితంగా మీరు ఒక్కొక్కరిని తీసుకొచ్చినా మనం చాలా మంది 1:6 టర్నర్స్ ని తీసుకొని రాగలుగుతాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ రోజు సెషన్ అయితే క్లోజ్ చేద్దామండి. మీకు ఆల్రెడీ డౌట్ క్లియర్ అయిపోయి ఉంటుంది. ఏంటి ప్రతిరోజు వీళ్ళు ఎన్నో రకాల జూములు పెడుతున్నారు అనుకోకండి. ఒక 1 year లో జూమ్ లో ఉన్న పెట్టుకుంటారు. అంత మంచి ఎక్స్ట్రాడనరీ ఇండస్ట్రీలో ఉన్నాం. మరి ఇంకా ఎవరైనా మీ తాలూకా ఈ రోజు సెషన్ మీద ఫీడ్బ్యాక్ మన కోర్ గ్రూప్ ఎవరైనా ఇవ్వాలి అనుకుంటే మీరు ఎవరైనా ఇవ్వచ్చు. నచ్చిందా లేదా అనేది మీ సలహా సూచనలు కూడా నేను తీసుకుంటానండి. కోర్ గ్రూప్ ఇంకెవరైనా ఉంటే మాట్లాడండి లీడర్స్. విజయ మేడం, మన శివరాణి మేడం, మన చాలా మంది ఉన్నారు మనకు. అపర్ణ, దిల్బహార్ మేడం, ఎనీ కోర్ గ్రూప్. ఓకే అమ్మా శివరాణి, పర్వాలేదు మేడం. ఎనీ కోర్ గ్రూప్ క్లోజ్ చేద్దామా? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మై సెల్ఫ్ రమణి మేడం. మేడం వెరీ గుడ్ థ్యాంక్ యూ మార్నింగ్. మేడం. ఈరోజు సో నేను ఆల్రెడీ అప్పుడు మేడం చెప్తున్న వాళ్ళలో రిజల్ట్ నేను కూడా ఆల్రెడీ ఒకరికి ఇచ్చాను మేడం. అంటే
అసలు మెన్స్ట్రల్ పీరియడ్ అనేది స్టార్ట్ అవ్వలేదు అమ్మాయి. దగ్గర 19 ఇయర్స్ అమ్మాయి. జస్ట్ ఏంటంటే మెచ్యూర్ కూడా అవ్వలేదు. కానీ నేను ఇక్కడ ఏంటంటే అమ్మాయికి శతావరి, గానోడర్మ, తర్వాత అలోవెరా ప్రోటీన్ కూడా యాడ్ చేశాను. సో అలా యాజ్ టీజ్ గా నేను చెప్పినట్లు 4 months యూజ్ చేశారు మేడం. ఎక్సలెంట్ రిజల్ట్ కనిపించింది అమ్మాయికి. చాలా ఎక్సలెంట్ గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే పిసిఓడి అన్నారండి, తర్వాత ఇంగ్లీష్ మంత్ లింగ్ వాడిన రిజల్ట్ అంటే ఏమి స్టార్ట్ అవ్వట్లేదు తనకి మెన్స్ట్రల్ పీరియడ్. మరి ఏం చేయాలి ఏంటంటే ఎగ్జాక్ట్ గా వాడిస్తే ఖచ్చితంగా రిజల్ట్ వచ్చింది. బట్ అది వీడియో తీద్దాము అని అనుకున్నాం మేడం. బట్ వాళ్ళు ఏంటంటే ఇది అఫీషియల్ గా బయటకి అయితే అంటే ముందే చిన్న 13-14 years లోనే మేము ఫంక్షన్ అనేది చేస్తాము. సో ఇప్పుడు అయింది అని అంటే అది కొంచెం బాగోదు కదా, అందుకని మేము ఒప్పుకోట్లేదు అని చెప్పేసి మేము లైక్ తీసుకున్నాం మేడం. రిజల్ట్ అయితే మటుకు ఎక్సలెంట్ వచ్చింది. అదే నేను రిలేటెడ్ ప్రాబ్లమ్స్ శతావరి, జ్ఞానోడర్మ ఎక్సలెంట్. ఈ రోజు మేడం కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ రోజు సెషన్ తప్పని ఏంటంటే అండి, మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్రొడక్ట్ మీద అవేర్నెస్ కావాలి అంటే మీరు ప్రతి ఫ్రైడే జూమ్కి వచ్చినట్టు గ్రూప్ టాప్ లీడర్స్ అందరూ కూడా మీకు అద్భుతమైన సలహా ఇచ్చేస్తారు. మిగతా టైంలో మీరు ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటే చాలా మందికి అవేర్నెస్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. థ్యాంక్ యూ లీడర్. ఇప్పుడు 1:6. థ్యాంక్ యూ మేడం. 10,000 రూపీస్ మేము మేడం ఈ మంత్ 1:6 మెంబర్స్ ఉన్నాను. చేయించినందుకు యూనివర్సిటీ కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీ గ్రూప్ లో ఒక షీట్ పెడుతున్నానండి. ఒక 10,000 రూపీస్ ఇన్కమ్ క్లెయిమ్ చేయాలని అడగడం జరిగింది. ఆ షీట్ మీరు ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే అలాగే మనం చేసుకొని వెళ్ళిపోతే 1:6 10,000 ఏంటండి, కరెక్ట్ గా 6 నెలల 25,000 కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి మ్యూట్ ఆన్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడొచ్చు. అంటే ఎవరికి డౌట్ ఉందో ఏమో కూడా అర్థం కావట్లేదు కాబట్టి ఒక్కసారి మనందరం డౌట్ అయినా సరే మాట్లాడొచ్చు. ఒకసారి మ్యూట్ ఆన్ చేస్తున్నాను. అందరికీ కూడా లేని వాళ్ళు థ్యాంక్ యూ చెప్తే మనం క్లోజ్ చేద్దామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం గారు మంచి సెక్షన్ ఇచ్చారు మేడం. మా హస్బెండ్ గురించి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది కూడా సొల్యూషన్ దొరికేసింది. థ్యాంక్ యూ అండి. మేడం అంటే మీరు ఒకవేళ వీలైతే గ్రూప్ లో పెట్టండి మేడం, తప్పకుండా లేకపోతే ఫోన్ చేయండి అందుకని. చెప్పండి మేడం. మేడం నాకు ఒక డౌట్ అండి. చెప్పండి మేడం. ఒక పర్సన్ కి అయితే 3 సంవత్సరాలు అయిందండి పెళ్ళి అవి, ఇంకా పిల్లలు పుట్టలేదండి. ఒక మంత్ కి అయితే ఇచ్చామండి, ఇంకా రిజల్ట్స్ రాలేదండి. అదే శతర్మ నూనె గ్లూటాన్ ఇచ్చామండి. ఎవరికి ఇచ్చారండి? జెంట్స్ కి ఇచ్చారా లేడీస్ కి ఇచ్చారా అండి? ఇది జెంట్స్ కి లేడీస్ కి కూడా ఇచ్చామండి. ఇద్దరికి కణాలకు ఎనర్జీ బూస్ట్ ఇవ్వలేదా అండి జెంట్స్ కి? ఎనర్జీ బూస్ట్ ఇవ్వలేదండి. ఎనర్జీ బూస్ట్ యాడ్ చేయండి మేడం, ఇంకా వెంటనే రిజల్ట్ వస్తుంది. ఓకేనా మేడం? అమ్మాయికి అయితే పీసీఓడి ఉందన్నారండి. అదే ఆ అమ్మాయికి ఇచ్చారు. శతావారి, జ్ఞానోడర్మ, ఫ్లాక్స్ కరెక్ట్ గానే ఇవ్వండి. దాని తర్వాత ఎనర్జీ బూస్ట్ ఇవ్వండి మేడం. ఎనర్జీ బూస్ట్ అండి ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. నెక్స్ట్ వీక్ ఫ్రైడే కలుద్దాం. లేడీస్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. మీ అమూల్యమైన లేడీ గ్రూప్ లో యాక్చువల్ గా పెట్టండి ఈ రోజు సెషన్ మీద. ఎందుకంటే ప్రతి ఫ్రైడే మిస్ అయిన వాళ్ళు యాడ్ అయితే డౌట్ క్లియర్ చేయొచ్చండి. మళ్ళీ వాళ్ళు లేటెస్ట్ గా మెసేజ్లు పెట్టే కన్నా ఈ బుక్ మెయింటైన్ చేయండి.
థ్యాంక్ యూ లీడర్. రవణమ్మ మేడం, థ్యాంక్ యూ మేడం. బాయ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. లక్ష్మి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ మేడం. దిల్బహర్ మేడం థ్యాంక్ యూ అండి. షరీఫా మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్ అందరికి థ్యాంక్ యూ.